ముస్లింలకు కల్పించినటువంటి ఓబీసీ రిజర్వేషన్లను కొట్టేసినటువంటి కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి పార్లమెంట్ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారిని ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. లక్ష్మణ్ సార్ గారు చెప్పండి, అసలు ఎట్లా చూస్తారు కలకత్తా హైకోర్టు తీర్పును? మేము అనేక సార్లు చాలా స్పష్టంగా చెప్పాం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింల ఓట్ల కోసం ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి ఏ రకంగా ఇవాళ 4% అదనంగా రిజర్వేషన్ ఇస్తున్నారో అది చెల్లవు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినప్పటికీ కూడా ఏ రకంగా వీళ్ళు ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మజ్లిస్ యొక్క ఒత్తిడికి లొంగి ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడ్డారో ఇవాళ కలకత్తా హైకోర్టు న్యాయస్థానం తీర్పు ఒక చెంపపట్టి లాంటి తీర్పు వీరికి తెలవాల్సిన అవసరం, కనువిప్పు కావాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ పదే పదే బీసీల హక్కులను కాలరాసే విధంగా తీసుకున్న నిర్ణయాలకు ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్, ఇవాళ బెంగాల్లో ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఈ రకంగా బీసీలను కాలరాస్తూ బీసీల హక్కులను ఈ రకంగా వారు ముస్లింలకు పంచుతున్న విషయాన్ని మోదీ గారు మాట్లాడినా మేము మాట్లాడినా ఇది మైనార్టీలకు వ్యతిరేకమని ముస్లింలకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేశారో మోదీ గారు పదే పదే చెప్పారు. ముస్లింల పేరు మీద బీసీ జాబితాలు చేర్చడం ఇది బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పితే మోదీ గారు మైనార్టీలకు వ్యతిరేకమని చెప్పి ఈ రాహుల్ గాంధీ ప్రచారం చేశారో ఇప్పుడు హైకోర్టు తీర్పు అనంతరం మీరు ఏం జవాబు చెప్తారు, ఏం సమాధానం చెప్తారు? ఇది చెంపపెట్టలాంటి తీర్పు మీ యొక్క అవకాశవాద రాజకీయాలకు ఇల్లు చెల్లు చీటు అని చెప్పి కూడా ఈ తీర్పు స్పష్టం చేస్తుంది. ఇకనైనా భవిష్యత్తులో ఈ రకంగా బీసీల హక్కుల కాలరాసేదానికి పాల్పడితే భారతీయ జనతా పార్టీ బీసీల కోసం నిలబడి పోరాటం చేస్తామని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ మమతా బెనర్జీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ యొక్క ద్వంద్వ నీతిని ఎండగడుతూ ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు ఏం చెప్తారు? అసలు ఈ కోర్టు తీర్పు ఇక్కడ కూడా అమలవుతుందా, అంటే ఇది వర్తిస్తుందా? తప్పకుండా. ఇవాళ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును గతంలో కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాన్ని ముస్లింలకు 4% రిజర్వేషన్ హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టు స్టే మీద ఇవాళ మళ్ళీ రిజర్వేషన్ కొనసాగిస్తున్నాం. ఏనాడైనా సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు చోటు లేదు కాబట్టి అది కూడా మరి ఈ రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనువిపై బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. బీసీ సంఘాలు కూడా బీసీల ప్రయోజనాలకు దోహదపడేటువంటి సంఘాలు కూడా ఖచ్చితంగా మీరు కూడా స్పందించి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు రావాల్సిన వాటాను కాపాడాల్సిన బాధ్యత బీసీ సంఘాల మీద ఉందని చెప్పి కూడా నేను హితో పలుకుతా ఉన్నాను. వైపు మమతా బెనర్జీ ఏమో కోర్టు తీర్పును పట్టించుకోము, ముందుకెళ్తాం అలాగే అని చెప్పి చెప్తుంది. ఎట్లా ముందుకెళ్తారు మీరు? ఏ విధంగా ఉండే మీ కార్యాచరణ? ప్రజాస్వామ్యంలో ఇవాళ మరి న్యాయస్థానాల పట్ల గౌరవం లేకుండా వేరుస్తున్నట్టే రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కోర్టులకు అతీతంగా వీరు భావిస్తామనంటే వీరి మానసిక స్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఖచ్చితంగా ప్రజాస్వామికంగానే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయి. థ్యాంక్ యూ అండి. ఇది ఆ కోర్టు తీర్పుల్ని కూడా ఒకవైపు కూడా అవమానపరుస్తూ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఏవైతే ఓబీసీ కోటాల్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి కోటా ఏదైతే ఉందో రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తుంది. మరోవైపు దీనికి ప్రజలే తగిన బుద్ధి, వాళ్లకు కోర్టు తీర్పులను ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో అతిక్రమిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అంటున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.